వజ్రాసన. దీని గురించి హఠయోగ గ్రంథమైనటువంటి గెరండా సంహితలో డిస్క్రైబ్ చేశారు. అయితే దీన్ని థండర్ బోల్ట్ పోజ్ అని కూడా అంటారంట. ఇక్కడ థండర్ బోల్ట్ అంటే మెరుపు దెబ్బ, పిడుగు దెబ్బ అని కాదట. ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో పోలుస్తున్నారు. అయితే ఈ వజ్రం ఎలా తయారైందో ఋగ్వేదంలో చెప్పారు. దదీచి అనే ఒక మహర్షి స్కెలిటన్తో ఈ వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చారట. అప్పుడు ఇంద్రుడు వృత్తాసుర అనే ఒక డీమాన్ని సంహరించాడు. అయితే ఇక్కడ వజ్ర అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే అపారమైన శారీరక శక్తిని. అందుకనే రామాయణ కాలంలో హనుమని వజ్రంగా అని పిలిచేవారట. వజ్రంగా అంటే అర్థం వజ్రంలాగా అభేద్యమైన శరీరం ఉన్నవాడు. అయితే కాలక్రమేణా ఆ పేరు బజరంగ్ అని మార్చి హనుమని బజరంగ బలి అని పిలవడం మొదలుపెట్టారు. జందాభ్యాం వజ్రవత్ కృత్వా గూద పార్శ్వే పదావుబౌ వజ్రాసనం భవదేతద్యోగినాం సిద్ధిదాయకం. ఇప్పుడు ఫోటోలో చూపించినట్టుగా యానస్కి అటువైపు ఒక్కాలు ఇటువైపు ఒక్కాలు మడత పెట్టాలంట. అప్పుడు తొడలు డైమండ్ షేప్ ని ఇంటిమేట్ చేస్తాయంట. అందుకనే దీనికి వజ్రాసన అని పేరు పెట్టారు. అయితే మీరు దీన్ని కరెక్ట్గా చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి అంటే మీరు కనీసం 2 నిమిషాలు ఈ వజ్రాసనం వేసినా సరే మీ కాళ్ళ పిక్కల దగ్గర నుండి తొడలు యానల్ మజిల్స్ వరకు కాస్త లాగేస్తున్నట్టు నొప్పి వస్తుంది. మీకు అలా నొప్పి వచ్చింది అంటే మీరు కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి అది పనిచేస్తుంది అని అర్థం. అయితే హఠయోగ ప్రదీపికలో కూడా ఈ వజ్రాసన గురించి డిస్క్రైబ్ చేయలేదు కానీ మెన్షన్ చేశారు. ఈ వజ్రాసనం అనేది టాప్ 4 ఆసనాసులో ఒకటిగా చాలా మహత్వాన్ని ఇచ్చారు. అందుకని బిగినింగ్ లో నేను కూడా ఈ వజ్రాసనాన్ని బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. అయినప్పటికీ నేను ఒక నాన్ వెజిటేరియన్ కాబట్టి కేవలం ఈ ఆసనాల వల్ల మాత్రమే నైట్ ఫాల్ ని కంట్రోల్ చేయడం నాకు కుదిరేది కాదు. అందుకని నేను వెయిట్ లిఫ్టింగ్ అండ్ రన్నింగ్ అలవాటు చేసుకున్నాను. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎన్ని ఆసనాలు వేసినా ఎన్ని ముద్రలు ప్రాక్టీస్ చేసినా సరే మీకు గనక నైట్ ఫాల్ అవుతుంది అంటే మీరు 2 విషయాలు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మొదటిది మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. మీరు గనక నాకులాగా నాన్ వెజిటేరియన్ అయితే రోజుకి 3 గంటలు లేదా కనీసం 2 గంటలైనా సరే చెమటలు కారేలాగా తీవ్రంగా ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ కామశక్తి అనేది మీరు సెక్సువల్ యాక్టివిటీ చేయట్లేదు కాబట్టి అటు కిందకి వెళ్ళదు. పోనీ వ్యాయామాల ద్వారా దాన్ని పైకి పంపిస్తున్నారా అంటే అది లేదు. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అనేది శరీరంలో స్టోర్ అవుతుందంతే, కానీ మన శరీరానికి అన్లిమిటెడ్ ఎనర్జీని స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. అందుకని ఎనర్జీని రీడైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్రాన్స్మ్యూట్ చేయాలి. లేదంటే శరీరం యొక్క టెంపరేచర్ పెరిగిపోయి అది మీకు డిప్రెషన్ లేదా ఫ్రస్ట్రేషన్ కి దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీకు అవలీలగా నైట్ ఫాల్ అయిపోతుంది. ఒక్కసారి కనుక నైట్ ఫాల్ అయిందా ఇక మీ హార్మోన్స్ అనేవి తాండవం చేస్తాయి. అప్పుడు మీకు మాస్టర్ బేట్ చేసుకోవడం వినా వేరే మార్గం లేదా అన్నట్టు అనిపిస్తుంది. ఇక రెండవది మీ స్లీపింగ్ పొజిషన్. కావాలంటే మీకు ఎప్పుడన్నా నైట్ ఫాల్ అయినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎక్కువ శాతం మీరు జననేంద్రియాలకి ఒత్తిడి తగిలేలా పడుకోవడం వల్లే మీకు పిచ్చ పిచ్చ కలలన్నీ వచ్చి నైట్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్లీపింగ్ పొజిషన్ ని కరెక్ట్ చేసుకోగలిగితే మిగతావన్నీ కూడా అలా పైన టచ్ చేసినా సరే చాలు. కనీసం 3-4 నెలల దాకా మీకు నైట్ ఫాల్ అనేది అవ్వదు. కానీ ఇది వేకప్ టైం లాగా ఏదో 2 నెలలు అలారం పెట్టుకుని 3వ నెల నుంచి అలవాటు అయిపోతుందిలే అని అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏ యాంగిల్లో పడుకుంటాం అనేది చెప్పడం కష్టం. అందుకనే ఈ స్లీపింగ్ పొజిషన్ అనేది మీ శరీరానికి అలవాటు చేయడానికి కొందరికి నెలలు పట్టొచ్చు, ఇంకొందరికి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. నాకైతే ఒకవైపు ఈ ఎక్సర్సైజెస్ చేస్తూనే స్లీపింగ్ పొజిషన్ కరెక్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ కూడా రాత్రిపూట కామ ప్రచోదనం ఎక్కువైతే అది అర్ధరాత్రి అయినా సరే ఏదైనా మ్యూజిక్ పెట్టుకుని వాకింగ్కి వెళ్తాను. ఎందుకంటే ఎంత పెద్ద ఎమోషన్ అయినా సరే మహా అయితే 2 గంటలు. అందుకనే ఈ కాసేపు మీరు నిగ్రహం కోల్పోకుండా కంట్రోల్ చేసుకోగలిగితే మీరు పురుషార్థాలని సొంతం చేసుకుంటారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే పెళ్ళైన వారు బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా? నిజానికి ఇది ప్రకృతి విరుద్ధమైన పని. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ కూడా ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి దీన్ని పాటించాలి అనుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏదో పిచ్చ పిచ్చ వీడియోలన్నీ చూసేసి మీరొక్కరే ఈ నిర్ణయం తీసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
అందుకనే మీ పిల్లలకి తగిన వయసు రాగానే ఈ బ్రహ్మచర్యాన్ని వాళ్ళకి అలవాటు చేయండి. అది ఎప్పటి వరకు అంటే వాళ్ళ లక్ష్యాన్ని సాధించే వరకు. మీరు గనక అలా చేయడంలో సక్సెస్ అయితే మీరు రాముడి కోసమో కృష్ణుడి కోసమో గుడికెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ఇంట్లోనే ఇంకొక రాముడు లేదా మరొక వివేకానందుడు తయారవుతారు.